రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటివేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలను, అపాయము నీ యొద్దకు రాదు. 91 కీర్తన 5 నుంచి 7 వచ్చిన వరకు. ప్రైజ్ జీసస్. ఈరోజు మే 24 ఫ్రైడే. గుడ్ మార్నింగ్ పరలోకనేశ్వర సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల దేశాలు మన ప్రియులందరికీ కృపాక్షేమలు సమృద్ధిగా విస్తరించునుగాక. అబ్రహాం యొక్క ఆశీర్వచనం, దీవెనలు మనపై కుమ్మరించబడినగాక. ఆమేన్. ఫ్రెండ్స్, వచ్చే ఆదివారం హీలింగ్ ప్రేయర్స్, అలాగే అబ్రహాం ఆశీర్వాదం పార్ట్ 6. డోంట్ మిస్ ఇట్. ఇక్కడ లేఖనం సెలవిస్తుంది, ఎలాంటి భయమైనా, ఎలాంటి తెగులైనా నీకు ఎలాంటి అపాయం జరగదు. దేనికి నువ్వు భయపడవు. నీ పక్కన 1000 మంది పడినా, 10,000 మంది కొలినా అపాయం నీ ఎదుకు రాదు. దీన్ని ఆత్మీయంగా అన్ని కోణాల్లో అర్థాన్ని గ్రహిద్దాం. ఆత్మీయుడ, నీవు వేరు, అబ్రహాము సంతానం వేరు, లోకం వేరు. ఎవరైతే అబ్రహాం సంతానం ఈ వాగ్దానం క్లెయిమ్ చేసుకుంటారో అలాంటి వారికి ప్రభుంటున్నారు, నిన్ను ఏం చేయలేదు. అలాగే ఆర్థిక దరిద్రం కూడా నీకు రావడానికి వీల్లేదు. ఎస్, కరువు ప్రపంచం అంతా వెళ్ళినా నేను వెళ్ళటానికి వీల్లేదు. సమస్యలు అనేకుల్లో కృంగిపోయినా నీవు కొనకడానికి వీల్లేదు. వ్యాధులు అనేకులను చంపేసినా నేను చంపడానికి వీల్లేదు. అదే ఇక్కడ లేఖను సెలవిస్తుంది. దీన్ని ఎలా క్లెయిమ్ చేసుకోవాలో సండే మనం వినబోతున్నాం. ఇటు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, అన్ని కోణాల్లో. డోంట్ మిస్ ఇట్. వచ్చే ఆదివారం ప్రాపర్టీకి సండే అండ్ అబ్రహాం ఆశీర్వాదం పార్ట్ 6 వినబోతున్నాం. అలాగే ఈ వాక్యం యొక్క మర్మాలు, కీర్తనలు 23 యొక్క మర్మాలు మనం వినబోతున్నాం. మన గిన్నె నిండి పొర్లునుగాక, నీ గిన్నె నిండి పొర్లునుగాక. ఆమేన్. ప్రతి సమస్య సాక్ష్యంగా మారునుగాక. గొప్ప దేవా, ఈరోజు ఎవరైతే ఈ ప్రియులకి విష్ణు బతుకు బిడ్డను దర్శించండి, కృప చూపించండి. రాత్రి వేళ కలుగు భయమైన, పగటి వేళ ఎగురు బాణమైనా నిన్నేం చేయలేదంటున్నావు. సీక్రెట్లో సంచరించి తెగులైనా, మధ్యాహ్నం పాడు చేయు రోగమైనా నిన్నేం చేయలేదు. నువ్వు భయపడుకోకుండా ఉంటావు, ధైర్యంగా ఉంటావు అన్నావు. ఎందుకంటే నీ పక్కన 1000 మంది పడినా, 10,000 మందికి నష్టం వచ్చినా, ఉద్యోగాలు పోగొట్టినా నీకు పోవంటున్నావు. మీకు ఇబ్బందులు ఉండవంటున్నావు. ఏ సమస్య నీకు రాదంటున్నావు. ఈ వాక్యం యొక్క మర్మాలు మాకు అర్థం చేయండి. అలాంటి ఆత్మాభిషేకంతో నింపండి. అబ్రహాం ఆశీర్వచనం సమృద్ధిగా పొందే కృపను, దాన్ని క్లెయిమ్ చేసిన కృపను మాకు దయచేయండి. అయ్యా, ఎవరు ఇబ్బందుల్లో ఉన్నారు, వ్యాధుల్లో ఉన్నారు, స్వస్థపరచండి. ఎవరు బలహీన ఉన్నారు, బలపరచండి. ఎవరు సర్జరీస్ అంటే సర్జరీస్ క్యాన్సిల్ అయిపోను కాక. ఎవరు భయంతో ఉన్నారో ఆ భయం కొట్టివేసి, ఏ భయము నీ ఎదుగు రాదంటున్నావు. నీ పక్కన ఎంతమంది చనిపోయినా నువ్వు చనిపోవంటున్నావు. ఎంతమంది నష్టపోయినా నష్టపోవంటున్నావు. ఎంతమంది జాబ్ పోగొట్టు నువ్వు జాబ్ పోగొట్టుకుంటున్నావు. కృప చూపించి గొప్ప కార్యాలు చేయండి. జాబ్ లేని జాబ్స్ ఇవ్వండి, జాబ్స్ ప్రొటెక్ట్ చేయండి, ప్రమోషన్స్ ఇవ్వండి. అన్ని విషయాలు దీవెన, ఆశీర్వాదం, కృపనిచ్చి గొప్ప కార్యాలు చేయండి. అయినా ఒక నష్టాన్ని 2 లాభంగా మార్చేయండి. చీకటి తొలగించండి. అయినా బిజినెస్ పీపుల్ దీవించండి, ఫైనాన్షియల్ బ్లెస్ చేయండి. ప్రామిస్ ల్యాండ్లో కూడా ప్రతి ఆటంకాన్ని కొట్టివేసి సైతానికి లయపరచండి. యేసు నామములో అన్ని విషయాలు దీవెన, ఆశీర్వాదం మాకు తోడయించి గొప్ప కార్యాలు చేయండి. నీ దీవెన దయచేయండి. పరిచయం జ్ఞాపం చేసుకో, సంఘమును జ్ఞాపం చేసుకో. సంఘంపై నీ ఆశీర్వాద వర్షాన్ని కుమరించు, నీ దీవెనలు కుమరించు, కృపాక్షేమలు అనుగ్రహించాయి, నెమ్మదినివ్వండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ అనిపించండి. దీవించి దీర్ఘాయుష్ కృపై సమాధానం ఇవ్వండి. మ్యారేజ్లో వాళ్ళు గర్భఫలం పొందాలి. గర్భిణీ స్త్రీలు క్షేమాన్ని, సుఖప్రసవాలు ఇవ్వండి. ఎవరు హాస్పిటల్ అయిన వాళ్ళని కూడా స్వస్థపరిచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, జైమిని ఇవ్వండి. ప్రామిస్ ల్యాండ్ కోసం ఎవరు గుప్పులు ఇవ్వండి, వాళ్ళందరూ బ్లెస్ చేసి దీవించండి, కృపనివ్వండి. పరిచయం నానాటికి బలపరిచి, లేని వాటి ఉన్నట్టుకు పిలిచేదేవా, ఆ యాంగిల్లో మేము విజువలైజ్ చేసుకుంటూ ప్రార్థించే కృప మా అందరికీ దయచేయమని, ఇదంతలో కూడా ఒక విజయాన్ని ఇవ్వమని, ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చి, ఏ తెగులు మా గుడాలను సమీపించుకోకుండా, ఏ చీకటి మమ్మల్ని నిలబడి చేయనివ్వకుండా, శత్రువుకు అపజయం మాకు విజయాన్ని ఇచ్చి, కృపనిచ్చి గొప్ప కార్యాలు చేయమని, దీవెనిమ్మని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. ప్రామిస్ ల్యాండ్ కోసం బలంగా ప్రేర్ చేయండి. ఆటంకాలను కొట్టివేయబడి కన్స్ట్రక్షన్ ఆరంభం అవ్వాలా, దీవెన కలగాలి.